నేటి విశ్వాస నాయకురాలు జోహన్నా వీన్స్ట్రా నైజీరియాలో సేవ చేసిన డచ్ అమెరికన్ మిషనరీ. ఈమె ఉత్తర అమెరికాలోని క్రిస్టియన్ రిఫార్మ్ చర్చి, పశ్చిమ ఆఫ్రికాకు పంపిన మొదటి మిషనరీ. ఈమె సువార్తికురాలు, నర్సు, విద్యావేత్త, చర్చి ప్లాంటర్, రచయిత. వీన్స్ట్రా ఏప్రిల్ 19, 1894న న్యూజెర్సీలోని ప్యాటర్సన్లో విలియం వీన్స్ట్రాకు జన్మించెను. తరువాత క్రిస్టియన్ రిఫార్మ్డ్ పాస్టర్గా మారి తన వేదాంత జ్ఞానాన్ని బలోపేతం చేసుకోవడానికి కాల్విన్ విశ్వవిద్యాలయంలో చదువుకొని న్యూయార్క్లో మిడ్వైఫరీ కోర్సును కూడా పూర్తి చేసింది. అది ఈమెకు నైజీరియాలో వైద్య సంరక్షణ అందించడంలో సహాయపడింది. 1915లో న్యూయార్క్లో సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు ఆఫ్రికాలో మిషనరీ కావాలని సుడాన్ యునైటెడ్ మిషన్ కి చెందిన కార్ల్కు ఈమెను సవాలు చేశారు. ఈ ఎన్కౌంటర్ ఈమెను ప్రిపరేషన్ కోసం యూనియన్ మిషనరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరేలా చేసింది. వీన్స్ట్రా గొప్ప సంకల్పంతో నైజీరియాకు తన మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించి జనవరి 1920లో లాగోస్కు చేరుకుంది. ఫిబ్రవరి 1921 నాటికి ఇప్పుడు నైజీరియా రాష్ట్రంలోని తారాబా రాష్ట్రంలోని టాకుంలో మిషన్ స్టేషన్కు చేరుకుంది. ఈమె అక్కడ మిషనరీ ప్రయత్నాలకు నాయకత్వం వహించి వైద్య పని, బోధన, విద్యపై దృష్టి సారించింది. ఈమె బోధలు ప్రజలలో క్రైస్తవ మతం వృద్ధికి దోహదపడింది. తన సహచరురాలు మిస్ హైగ్తో కలిసి స్థానిక ప్రజలకు విద్య, ఆరోగ్య సంరక్షణ రెండింటినీ అందించి ఒక పాఠశాల, మెడికల్ డిస్పెన్సరీని స్థాపించింది. ఈమె పరిచర్య ద్వారా కుటేబ్ తెగకు చెందిన చాలామంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. క్రిస్టియన్ రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ నైజీరియా, నైజీరియాలోని క్రీస్తు యొక్క సంస్కరించబడిన చర్చ్లకు పునాది వేసింది. 2 తారాబా రాష్ట్రంలోని టాకుంలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్నాయి. ఈమె ప్రయత్నాలు 1940 నాటికి ఫలించాయి. అధికారికంగా నైజీరియాను ఒక మిషన్ ఫీల్డ్గా స్వీకరించింది. ఇది నేడు బలమైన, స్వతంత్ర చర్చిగా నిలుస్తోంది. కాల్విన్ విశ్వవిద్యాలయంలోని వీన్స్ట్రా హాల్, నైజీరియాలోని వీన్స్ట్రా సెమినరీ ద్వారా ఆమెను సత్కరించారు. ఈమె పత్రాలు హెక్మాన్ లైబ్రరీలో భద్రపరచబడ్డాయి. మార్చి 1933లో వీన్స్ట్రా అనారోగ్యానికి గురై ఓమ్లోని సుడాన్ యునైటెడ్ మిషన్ ఆసుపత్రికి వెళ్లారు. దురదృష్టవశాత్తు అపెండిసైటిస్ కారణంగా మరణించింది. ఈమె ప్రత్యక్ష మిషనరీ పనికి మించి నైజీరియా మిషన్ అవసరాలను ఉత్తర అమెరికాలో చర్చి దృష్టికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. ఈమె వారసత్వం నేటికీ నైజీరియాలో సజీవ సాక్ష్యముగా యున్నది. జోహన్నా వీన్స్ట్రా సవాలుగా తీసుకుని నైజీరియాలో పట్టుదలతో నెరవేర్చిన సువార్త పరిచర్యకు అనుగుణంగా ప్రభువును సేవించేందుకు ముందడుగు వేసి ఇతరులను కూడా ప్రేరేపిద్దాము. ప్రభువు నామమున వందనములు. జాన్ మైఖేల్, రాజమండ్రి.